నరికే కొద్ది నీకు అలుపొస్తదేమో, నాకు ఊపొస్తది అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ చాలా ఫేమస్. ఇదే డైలాగ్ ను ఐపీఎల్ ఫ్యాన్స్ వర్షన్ లో చెప్పాలంటే, ఆడే కొద్ది ఆటగాళ్లకు అలుపొస్తదేమో, చూసే కొద్ది మాకు ఊపొస్తది. ఐపీఎల్ పై ఉన్న ఈ పిచ్చే బ్రాడ్కాస్టర్లకు కాసుల పంట పండిస్తుంది. ఏ కంపెనీ అయినా తమ ప్రోడక్ట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలనుకుంటుంది. అందుకే వారు ఐపీఎల్ సీజన్ లో యాడ్స్ ఇస్తుంటారు. దీని బ్రాడ్కాస్టర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఐపీఎల్ సీజన్ లో టీవీలో యాడ్ ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. లక్షలు కాదు, కోట్లలో ఖర్చు చేయాల్సిందే. వేల కోట్ల పెట్టి ఐపీఎల్ మీడియా హక్కులు కొనుక్కుంటున్న సంస్థలు తిరిగి వాటిని రాబట్టుకునేందుకు యాడ్స్ రేట్లను భారీగా పెంచేశాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతిసారి మీడియా రేట్స్ ను భారీ రేట్లకు బీసీసీఐ అమ్ముకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు టీవీ రైట్స్ ను మల్టీ స్క్రీన్ మీడియా సోనీ టీవీకే కట్టబెట్టింది. 10 ఏళ్ల కాలానికి 8,200 కోట్లకు బ్రాడ్కాస్ట్ హక్కులు అమ్మింది. అప్పట్లో అదే పెద్ద రికార్డు. అయితే అప్పట్లో ఓటీటీ, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వంటివి పెద్దగా అభివృద్ధి చెందలేదు. దీంతో బీసీసీఐ కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. 2012 తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రేక్షకులు టీవీలోనే కాకుండా ఓటీటీలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2015-18 మధ్య కాలానికి ప్రత్యేకంగా డిజిటల్ హక్కులను స్టార్ ఇండియాకు 302 కోట్లకు విక్రయించింది. అలా తొలి 10 ఐపీఎల్ సీజన్లకు గాను మొత్తం 8,502 కోట్ల మేర బ్రాడ్కాస్టింగ్ హక్కుల రూపంలో బీసీసీఐ సంపాదించింది. బ్రాడ్కాస్టింగ్ హక్కులతో డబ్బే డబ్బు. తొలి 10 సీజన్లు ముగిసే సమయానికి టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, ప్రేక్షకుల ఆదరణను గమనించిన బీసీసీఐ 2017లో 2018-22 సర్కిల్స్ కు సంబంధించి మీడియా రైట్స్ కోసం టీవీ డిజిటల్ కేటగిరీలో టెండర్లను ఆహ్వానించింది. ఈ హక్కుల కోసం ఫేస్బుక్, భారతీ ఎయిర్టెల్, జియో, సోనీ మూవీస్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. కానీ స్టార్ ఇండియా టీవీ డిజిటల్ రైట్స్ కోసం 16,347 కోట్లకు బిడ్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరు ఊహించని విధంగా స్టార్ ఇండియా భారీ మొత్తానికి ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. అంటే ఒక్కో మ్యాచ్ కు 54.50 కోట్ల మేర బీసీసీఐకు సమకూరింది. ఇక 2022తో స్టార్ ఇండియా రైట్స్ ముగిశాయి. 2023-27 కాలానికి మరోసారి బీసీసీఐ టెండర్లు పిలిచింది. ఈసారి బీసీసీఐ ఏకంగా జాక్ పాట్ కొట్టింది. ఐపీఎల్ శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా 23,575 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో ఐపీఎల్ డిజిటల్ రైట్స్ వాయకం 18 జియో సినిమా 23,758 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే టీవీ డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి ఏకంగా 48,390 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరాయి. 2018-22 సీజన్ తో పోలిస్తే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా బీసీసీఐ ప్రసార హక్కుల ద్వారా సంపాదించి స్టార్ ఇండియా ఒక్కో మ్యాచ్ కు 57.40 కోట్లు చెల్లిస్తుండగా జియో సినిమా ఒక్కో మ్యాచ్ కు 50 కోట్లు చెల్లిస్తోంది. అంటే మొత్తంగా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్ ద్వారా 107.40 కోట్లు సమకూరుతాయి. 5 ఏళ్ల మీడియా రైట్స్ కోసం వేల కోట్ల పెట్టుబడి పెట్టిన స్టార్ ఇండియా, వాయకం, ఎయిర్టెల్ సంస్థలు 2 ఏళ్ల పాటు వేరువేరుగా రెవెన్యూను సంపాదించుకున్నాయి. అయితే ఇటీవల ఈ 2 సంస్థలు కలిసిపోయి జియో స్టార్ గా రూపాంతరం చెందాయి. జియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గా కలిసిపోయి జియో హాట్ స్టార్ గా మారింది. ఇప్పుడు ఈ 2 సంస్థలు ఒక్కో మ్యాచ్ కి కనీసం 150 కోట్లు సంపాదిస్తే కానీ పెట్టిన పెట్టుబడి ఖర్చులు తిరిగి రావు. 2018లో స్టార్ ఇండియా 10 సెకన్ల యార్డుకు 8 లక్షల వరకు ఛార్జ్ చేసేది. అప్పట్లోనే 120 బ్రాండ్లతో స్టార్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యార్డుల రేట్లు భారీగా పెరిగాయి. టీవీలో 10 సెకన్ల యార్డుకు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. నిరుడు 10 సెకన్ల యార్డు 16.4 లక్షలుగా ఉంది. ఇక ఓటీటీలో 10 సెకన్ల యార్డ్ గతేడాది 6.5 లక్షలు ఉండగా ఇప్పుడు 9 లక్షల వరకు పెంచేశారు. గతంలో టీవీ రైట్స్, ఓటీటీ రైట్స్ వేర్వేరు సంస్థల వద్ద ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే సంస్థ కావడంతో గుత్తాధిపత్యం పెరిగిపోయింది. దీంతో జియో స్టార్ ఎంత రేటు చెబితే అంతకు కొనాల్సిందే. యాడ్స్ రేట్లు భారీగా పెరిగినా ఐపీఎల్ వ్యూవర్షిప్ దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు యాడ్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్నాయి. గతేడాది స్టార్ స్పోర్ట్స్ 546 మిలియన్ల వ్యూవర్షిప్ నమోదవగా జియో సినిమాలో 620 మిలియన్ల వ్యూవర్షిప్ ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ లో టీవీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ద్వారా 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేవలం టీవీ, ఓటీటీ యాడ్ల ద్వారానే 8,000 కోట్లను సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నది. గతేడాది టీవీ డిజిటల్ రైట్స్ ద్వారా 4,500 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఈసారి యాడ్ రేట్లు పెంచడంతో ఆదాయం మరింతగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 2 ఏళ్లు జియో సినిమా ద్వారా ఉచితంగానే ఐపీఎల్ ను స్ట్రీమింగ్ చేశారు. ఈసారి జియో హాట్ స్టార్ మ్యాచ్లను ఫ్రీగా చూసే వీలు లేదు. సబ్స్క్రిప్షన్ తీసుకోక తప్పదు. జియో హాట్ స్టార్ 3 నెలలకు 149 సబ్స్క్రైబ్ ప్లాన్ అమలు చేస్తోంది.
ఈ విధంగా కూడా జియో హాట్స్టార్ భారీగానే సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రాడ్కాస్టర్లు తమ యాడ్ రెవెన్యూను పెంచుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫీచర్డ్ బౌండరీ లైన్ వద్ద అడ్వర్టైజింగ్ లో వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రకటనలు వచ్చేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ప్రపంచమంతటా వీక్షిస్తారు. అదే సమయంలో ఒక్కో దేశానికి ఒక్కో బ్రాడ్కాస్టర్ ఉండడంతో పీచ్ సైడ్ అడ్వర్టైజింగ్ లో వేర్వేరు యాడ్స్ వచ్చేలా చేశారు. ఐపీఎల్ లో కూడా ఇలాంటి ప్రయోగం చేయాలని భావించిన బ్యాటర్లకు ఇబ్బందిగా ఉంటుందని వాడటం లేదు. అయితే ఫీల్డ్ లో కనిపించే యాడ్స్ గ్రాఫిక్స్ ద్వారా మార్చుకునేలా చేసి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఎలాగూ గ్రౌండ్ పచ్చగా ఉండడంతో దాన్ని గ్రీన్ మ్యాట్లుగా ఉపయోగించి గ్రాఫిక్స్ ద్వారా యాడ్స్ వేసేస్తున్నారు. దీనికి కూడా భారీగా అమౌంట్ వసూలు చేస్తూ యాడ్ రెవెన్యూను భారీగా పెంచుకుంటున్నారు. దీనికి తోడు ఓటీటీలో వీక్షించే వారికి వారి వారి ప్రాంతాలను బట్టి యాడ్స్ భాష మార్పు చెందుతుంది. అంతేకాకుండా వీక్షకుడి అభిరుచుల మేరకు యాడ్స్ కూడా వస్తుంటాయి. టీవీలో మాత్రం అది సాధ్యం కాదు.